ఆకాశానికి అటువైపు నువ్వు, ఇటువైపు నేను. నిన్ను తాకిన ప్రతి చంద్రకిరణం అడిగింది ఆ సూర్యుడెక్కడని. ఈ నది జ్ఞాపకాల్లో నువ్వు ఇంకా ప్రవహిస్తూనే ఉన్నావని చెప్పాను. బ్రో బ్రో ఈ కాఫీ షాప్ ఓనర్ చావ కొడుతున్నాడు బ్రో. ఇంకెన్ని రోజులు చేస్తారని కాస్త నువ్వు మాట్లాడు బ్రో. రోజు టార్చర్ అయిపోతుంది ఇంతో. రైట్ చేసుకో బ్రో. వాడు కనిపించినంత సీరియస్ ఏం కాదు కానీ నేను చూసుకుంటాను. నువ్వు చిల్లో. ఈరోజు ఎంతమంది అమ్మాయిలు వస్తున్నారు? మొత్తం 5 మంది అమ్మాయిలు వచ్చారు బ్రో. సరే నువ్వు మొత్తం రెడీ చేసి పెట్టు, నేను వచ్చేస్తాను. Device is connected. I'm itching, I'm getting it, I'm not stopping, I'm bitching, I'm mission, ambition, yeah, you just wishing, I'm getting it, I'm scratching, I'm itching, you're wishing, I'm itching, you wishing, my mainstream ambition, you dreaming, you scheming, but I'm on it, I'm leaning, you listen, I'm not dissing, but I'm here to rock around on mission, it's like this, coast to coast, we get the rhyme and the style that rocks the most, it's like this, come on get it, come on, get down, don't sweat it like this, గుడ్ మార్నింగ్. మార్నింగ్ బ్రో. అందరూ వచ్చారు? ఆల్ సెట్? యా ఆల్ సెట్ బ్రో, రెడీ. సీన్ పేపర్ ఇచ్చావా? ఇచ్చాను బ్రో. సిచ్యువేషన్ అండ్ మూడ్ ఎక్స్ప్లెయిన్ చేసావా? ఎక్స్ప్లెయిన్ చేసా బ్రో. వీళ్ళు చాలా బెటర్. అందరూ తలా ఒక కాఫీ కూడా తాగారు. కాఫీ అంటే గుర్తొచ్చింది, నాకు బ్లాక్ కాఫీ చెప్పు. చూసిన జాలీలో కాఫీ తీసుకురా కాఫీ పార్ట్నర్. నువ్వు పోషిని. యా బ్రో. రేయ్ ఏంట్రా అందరు ఇంటి సభ్యుల్లో ఒక దగ్గర చేరారు? ఏంటి పనులు లేవా? మాకు చిన్న రోల్ ఇస్తామన్నారు సార్. అన్నాడా? వెరీ గుడ్. అందుకేనా స్టైల్గా క్యాప్ వేసుకొని తయారయ్యో? నీ తలకాయ్ వెనకాల ఎక్కడ అవుట్ ఫోకస్లో పడేస్తారా? ఈ సినిమా వాళ్ళ మాటలుంటే అడుక్క తింటావు. వెళ్ళి బ్లాక్ కాఫీ పట్టరా పో. ఇది వదిలే. రేయ్ మీరు తీసే షార్ట్ ఫిల్మ్ ఆడిషన్ సెట్ 2 months చేస్తే రేపు పెద్ద సినిమా ఆఫర్ వస్తే ఎన్నేళ్ళు తీస్తారా? చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి. కరెక్ట్ బ్రో. ఎల్లో లైట్ పెన్ రైట్ చేయి. ఇది పర్ఫెక్షన్ కాదురా, పైత్యం. పైత్యం అంటారు దీన్ని. అరే నువ్వు డైరెక్టర్ అయ్యేలోపు ఈ కెఫే నా చేతి ఎత్తేయించి ఏ సినిమా స్టూడియో ముందో మంచి టీ కొట్టు పెట్టిస్తావు కదరా, అదే కదా నీ ప్లాన్? ఈ ఆడిషన్స్కి ఇప్పుడు దాకా 100 మందికి పైగా వచ్చారు బ్రో. వాళ్ళందరి ముందు నీ కాఫీ షాప్ బ్రాండింగ్ అయినట్టే కదా. నా కెఫే పేరేంటి బ్రో? కాఫిన్. కాఫీన్ ఏంటి బ్రో? కాఫీన్ ఏంటి? అరే కాఫీ ఇన్, కాఫీ ఇన్. కాఫీన్ అంటే శవపేటిక. అదే బ్రో. ఓకే రెడీ, పిలిచేసే. యా బ్రో. హలో. సీన్ చేద్దారా? యా. ఎనీ డౌట్స్? నో. రెడీ, స్టార్ట్ కెమెరా. రోలింగ్ బ్రో. యాక్షన్. నేను అమ్మాయిని. అభివృద్ధి చెందిన దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఓ ఆడ మనిషిని. నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి అందమైన మనిషిని. డైలాగ్ కరెక్ట్. ఇప్పుడు యాక్ట్ చేస్తారా? యాక్టే చేశాను. చాలా ఫ్లాట్గా ఉంది, ఫీల్ అవ్వట్లేదు. డైలాగ్ని బై హార్ట్ చేయొద్దు, సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుకోండి, అప్పుడే ఫ్లోలో వస్తుంది. యాక్షన్.
నేనొక అమ్మాయిని. అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని. నలువైపులా నిండుకున్న భయము అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక ఆడ మనిషిని. అంటే ఇంతకుముందు న్యూస్ ఛానల్స్లో పనిచేసేవారా? అవును, మీకెలా తెలుసు? మిమ్మల్ని టీవీలో చూసానులేండి. నేను ఒక అందమైన అమ్మాయిని, అభివృద్ధి చెందిన కంట్రీలో ఆడపిల్లని. డైలాగ్ అది కాదు, కొంచెం చూసుకొని కరెక్ట్గా చెప్పండి. ఓకే. యాక్చువల్లీ నేను చాలా షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశాను. బ్యాన్ చేయక ముందు టిక్టాక్లో స్టార్ని కూడా. ఎప్పుడు ఎవరికి ఆడిషన్ ఇవ్వలేదు. ఐ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ద షూట్. ఇవన్నీ అవసరమా? మీకు మేకప్ మీద ప్యాకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీ పర్ఫార్మెన్స్ మీద లేదు. యూ మే లీవ్ నౌ. నేను ఒక అమ్మాయిని, అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని. నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక అందమైన మనిషిని. గుడ్, బాగుంది. గివ్ మీ సమ్ టైం. మా టీం త్వరలో మీకు టచ్లోకి వస్తారు. రే 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 రే, ఆ అమ్మాయి బాగుంది కదరా, పెట్టేసుకో. అమ్మాయి బాగానే ఉంది కానీ నా క్యారెక్టర్ దాని కాదు. షిష్ టూ క్లీషే. రే టూ మచ్ రా. ఏం తక్కువైందిరా అమ్మాయికి? తెల్లగా ఉంది, హైట్ బాగుంది, డైలాగ్స్ బాగా చెప్తోంది. రే రే, ఇంకేం కావాలరా? ఒక నటుడు లేదా నటి అంటే తెల్లగా ఉంటాం, హైట్ బాగుంటాం, రోజుకోసారి జిమ్కి వెళ్ళటం, వారానికి ఒకసారి సెలూన్కి వెళ్ళటం కాదు. మరి ఆంగికం, వాచకం, సాత్వికం, ఆహార్యం. ఆహారం? ఆహారం అంటే ఆహార్యం రా. ఆహార్యం, బాడీ లాంగ్వేజ్. ఆంగికం. No. She's a drama queen. Yeah. తర్వాత she started crying in the cab. ఆ క్యాబ్ డ్రైవర్ మోహన్ చూడాలి. ఓ మై గాడ్. మేడం మేడం ప్లీజ్ మేడం అనుకుంటూ భయపడి చచ్చిపోయాడు. వాచకం. చూసుకోలేదు. రిలాక్స్. సారీ మ్యామ్. टेंशन मत लो. చూసుకోలేదు. हो गया? That's okay. సాత్వికం. Oh, okay. I gotta go, okay? I'll catch up with you guys later. Bye. తనే నా ఫీమేల్ లీడ్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, కెన్ ఐ హ్యావ్ వర్డ్? ఐఎమ్ బాసు, ఫిల్మ్ డైరెక్టర్. డైరెక్టర్? యా. ఏం సినిమాలు చేసావు? చెప్పు. అప్కమింగ్ డైరెక్టర్. అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. ఆ సక్సెస్ఫుల్గా చేస్తే నాకు సినిమా ఆఫర్ ఉంది. ఓకే, నైస్. ఐ గెస్ గుడ్ లక్. అంటే దాంట్లో మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది, అది అడుగుదామని వచ్చాను. ఓ థ్యాంక్స్, బట్ నేను యాక్టింగ్ నో వే. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సారీ. ఇంట్రెస్ట్ ఏముందండి, చేస్తుంటే అదో చేస్తుంది. 2 months నుంచి ఆడిషన్ చేస్తున్నాను కానీ ఎవరు సెట్ అవ్వట్లేదు. మీరు ఎగ్జాక్ట్గా నేను వెతున్న అమ్మాయిలాగానే ఉన్నారు. మీరు చేస్తున్న కరెక్ట్గా ఉంటుంది. No. You don't understand. I'm not at all interested. So let's leave it here. నేను వెళ్ళాలి. బాయ్. ఇంట్రెస్ట్ లేదంట్రా. ఓబే. హలో. అవునండి, అసలే తెలుగు హీరోని దొరక్క చస్తున్నాం. ప్లీజ్ చేయండి. కావాలంటే ఫ్రీగా కాఫీ తాగండి. ఈ కెఫే నాదే. బ్రో రిలాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమాలంటే ఇష్టం లేదు, అసలు చూడను కూడా. ఎగ్జాక్ట్లీ, నా హీరోయిన్ కూడా అంతే. సినిమాలన్నా అబద్ధాలన్నా అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఫిజికల్ అపిరెన్స్ కూడా మీలాగే ఉంటుంది. పెద్ద కళ్ళు, యారగెంట్ యాటిట్యూడ్, యావరేజ్ లుక్స్. What the hell? అంటే నాకు ఇష్టం లేదు, నేను చెయ్యట్లేదు. చెప్పరా? That's it.
రారా. నేను కఫే చూసుకోవాలి. ఇంకో 2 నెలలు నీ కాఫీ షాప్లో ఆడిషన్స్ పెడతాయి. ఎందుకు చేయదు అడుగుదాం పా. I'm itching, I'm getting it. I'm not stopping, I'm pushing. I'm mission, ambition. Yeah, you just wishing. I'm getting it. I'm coast to coast with the ramen style that rocks emotions like this. Come on, get down, don't sweat it like this. what the hell? ఏమనుకుంటున్నారు? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇంటి వరకు ఫాలో చేస్తారా? సెన్స్ లేదా? దిస్ ఇస్ టూ మచ్ మ్యాన్. హౌ డే యూ? రిలాక్స్. ఇది కొంచెం టూ మచ్. ఐ అండర్స్టాండ్. కానీ ఇక్కడ దాకా వచ్చామంటే నీ విషయంలో ఎంత సీరియస్ ఆలోచించు. 2 months నుంచి కష్టపడుతున్నావు. ప్లీజ్ కదనుకో. ఏంటమ్మా గొడవ? ఎవరు వీళ్ళు? చూడు నాన్న, కాఫీ షాప్ నుంచి ఫాలో చేస్తూ ఇంటి వరకు వచ్చేసాడు. నాకు ఇష్టం లేదన్న వినకుండా ఫోర్స్ చేస్తున్నాడు. ఐ విల్ కాల్ ద షీ టీమ్. అరే ఏ చూడ్డానికి డీసెంట్గా ఉన్నావు. ఏం చేస్తుంటావు బాబు నువ్వు? ఫిల్మ్ డైరెక్టర్. ఫిల్మ్ డైరెక్టరా? ఏం సినిమాలు తీసావు? ఇట్స్ ఓకే అవుతుంటే. అప్కమింగ్ డైరెక్టర్. అయినా సినిమా వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చే ఉద్దేశం లేదులే బాబు. సారీ, ఇంకేమన్నా ట్రై చేసుకో. ఓ మీకు అలా అర్థమైందా? సినిమా వాళ్ళు అనగానే అది గిల్లే అవ్వట్లేదు. ఇంకా పిల్లలు ఎవరిస్తారండి? మీ అమ్మాయి కీర్తి. కీర్తిని నా షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేయమని అడగడానికి వచ్చారు. షార్ట్ ఫిల్మా? అంటే యూట్యూబ్లో వస్తుందా? కాదు, ఒక ప్రొడ్యూసర్కి చూపిస్తాను. వస్తుంది వస్తుంది వస్తుంది. యాక్చువల్లీ యాక్ట్ చేస్తే మీ అమ్మాయి కూడా వస్తుంది. అలాగా? మీ డైరెక్టర్ గారు ఇంకా ఏం చేశారు? ఆడిషన్ చేస్తుంటారు. కీర్తి గారు పూర్తిగా వినండి. మీ నాన్న కూడా ఒప్పిస్తాం, మీరు ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకు ఒప్పుకోవాలి?